హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. మనసా మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 26. ఇంటికి వెళ్ళిన ప్రశాంత్కి ఎదురు వస్తారు రాజీ గారు. ఏరా నాన్న, అంతా ఓకేనా అంటారు. హా మమ్మీ అంటాడు ప్రశాంత్. నేను మీ అందరితో మాట్లాడాలి. ఏంటి నాన్న అని అడుగుతారు రాజీ గారు. ఈలోపు అందరూ రెడీ అయ్యి టిఫిన్ కోసం డైనింగ్ హాల్కి వస్తారు. డాడీ, నేను మౌనిని మీ అందరి సమక్షంలో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను. మౌని నన్ను అడిగిన మొదటి కోరిక. ప్లీజ్ డాడీ, తను నా భార్యగా, సిరి నా బిడ్డగా సమాజానికి తెలియజేయాలని అనుకుంటున్నాను అంటాడు ప్రశాంత్. రవీందర్ గారు ముందు ఆలోచించిన గుడ్ డెసిషన్ ప్రశాంత్. అందరికీ పేరు పేరున చెప్పలేముగా. సరే రాజీ, ఆ ముహూర్తాలవి చూడమని పంతులు గారికి చెప్పు అంటారు రవీంద్ర గారు. సరేనండి, నేను ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి ఆయనకి ఫోన్ చేస్తూ, హలో పంతులు గారు, నమస్తే అండి, నేను వర్మగారి ఇంటి నుండి మాట్లాడుతున్నాను. మా అత్తయ్య గారు మాట్లాడతారు అంటూ శారద గారికి ఫోన్ ఇస్తారు. హలో పంతులు గారు, మీరు వీలు చూసుకుని రేపో ఎల్లుండో ఒకసారి ఇంటికి రండి. మా రెండో మనవడి పెళ్లి గురించి మాట్లాడాలి అంటారు. తప్పకుండానమ్మా, వస్తాను అని అతను ఫోన్ పెట్టేస్తారు. ఆవిడ ప్రశాంత్ దగ్గరికి వచ్చి సోఫాలో కూర్చుంటూ, చూడు ప్రశాంత్, నువ్వు ఆ అమ్మాయిని ఒకప్పుడు బాధ పెట్టినా ఇప్పుడు సమాజంలో తనకి పుట్టిన బిడ్డకి, ఈ కుటుంబ సభ్యులుగా అందరికీ తెలియజేయాలనుకుంటున్నావు. సమాజంలో తనకి గౌరవమైన స్థానం ఇవ్వాలనుకుంటున్నావు. మంచి విషయం. ఒకప్పుడు నువ్వు బంగారమని మేము నమ్మితే కాదని ఆ అమ్మాయిని మోసం చేసి వచ్చి మా నమ్మకాన్ని వమ్ము చేశావు. ఇటు మీ నాన్న నీ గురించి తెలియక ఆ నారాయణ కూతురిని ఈ ఇంటి కోడలిగా అందరి ముందు అనౌన్స్ చేశాడు. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికైనా నీకు ఆడపిల్ల మనసు గురించి, బంధం గురించి తెలిసొచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇకనైనా మీరిద్దరూ సంతోషంగా ఉండండి అంటారావిడ. అయినా మీ నాన్నకి చెప్తూనే ఉన్నా, నాకెందుకో వాడు, వాడి కూతురు ఇద్దరూ నచ్చలేదు. వాడివన్నీ నక్కజిత్తులు, అతి వినయాలు. మీ అమ్మకి తెలియక వాడిని నమ్ముతుంది. మొదట్లో మౌని మీద అంత కోపంగా ఉండడానికి కారణం కూడా అదే. వాడి కూతురు మేనకోడలు కదా, ఎంతో మంచిది. అదే ఇంటి కోడలైతే చెప్పినట్టు వింటుంది, కుటుంబం గురించి అన్నీ తెలుసు కాబట్టి అందర్నీ చక్కగా చూసుకుంటుంది అనుకుంటుంది. కానీ అది కూడా వాళ్ళ నాన్నలాగే మీ అమ్మ దగ్గర ఒకలా ఉంటే బయట ఇంకోలా ఉంటుంది. అది దాని బట్టలు, దాని వేషాలు చూస్తేనే నాకు చిరాకు అంటారు శారద గారు. ఆ మాటలు విన్న ప్రశాంత్, డాడీ, అనిత వాళ్ళ పేరెంట్స్కి పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పారా
అని అడుగుతాడు. హా ప్రశాంత్. కానీ ఆ నారాయణ చాలా గొడవ చేశాడు. బిజినెస్‌లో మనకి వ్యతిరేకంగా ఒక గ్రూప్‌ని కూడా ఫార్మ్ చేసుకుంటున్నాడు. సారీ డాడీ, ఇదంతా నా వల్లే అంటాడు ప్రశాంత్. నో నో ప్రశాంత్, ఇప్పుడే వాడెలాంటివాడో తెలుస్తుంది. ఇన్ని రోజులు ఫ్రెండ్ లాగా బిహేవ్ చేశాడు. కానీ ఇప్పుడు వాడి అసలు రూపం బయట పెట్టాడు. వాడు బిజినెస్ పెట్టిన కొత్తలో నా దగ్గరికి వచ్చి మీ అమ్మకి వరసకి అన్నయ్య అవుతానని చెప్పి ఊరిలో ఏవో బిజినెస్లు చేసి నష్టపోయానని హెల్ప్ చేయమని అడిగితే పోనీలే కదా అని చిన్న చిన్న ప్రాజెక్టులు వాడికి ఇచ్చి వాడు మెల్లగా ఎదగడానికి హెల్ప్ చేశాను. కానీ ఆ విషయాలన్నీ మర్చిపోయి ఇప్పుడు నా ముందే కుప్పిగంతులు వేస్తున్నాడు. కానీ ఇప్పటికిప్పుడు వాడిని వెంటనే కంట్రోల్ చేయలేం కదా! అందుకే మెల్లగా వాడికి ఒక్కో ప్రాజెక్ట్ రాకుండా ఆపాలి. అందుకు నాకు నీ హెల్ప్ కావాలి అంటారు రవీందర్ గారు. డాడీ ప్లీజ్ ఆర్డర్ మీ అంటాడు ప్రశాంత్. ఆ నారాయణని మనం అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. వాడి వెనక మన మనుషుల్ని పెట్టాలి అంటూ ఇంకా మాట్లాడుతుంటే రాజీగారు వచ్చి, ఏంటి ఇంకా అవ్వలేదా మీ తండ్రి కొడుకుల మాటలు అంటారు. రవీందర్ గారు వాళ్ళ మమ్మీకి చెప్పొద్దన్నట్టు ప్రశాంత్కి సైగ చేస్తారు. ఏం లేదు రాజీ, పెళ్ళికి ఎవరెవర్ని పిలవాలా అని మాట్లాడుకున్నా అంతే అంటారు. సరే, మీ మాటలైపోతే రండి టిఫిన్ చేద్దురు అంటారు రాజీగారు. హా వస్తున్నాం అంటూ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే పనమ్మాయి సుశీల డిషెస్ అన్నీ టేబుల్ మీద సర్దుతుంది. రాజీగారు అందరికీ వడ్డిస్తూ ఉంటారు. ఏంటి ఇన్ని రకాల టిఫిన్స్ చేశావు? నీ చిన్న కొడుకు వచ్చాడనా అంటారు రవీందర్ గారు. మరి ఎన్ని రోజులైంది నా కొడుకుకి వండిపెట్టి, అందుకే ఈరోజు అన్నీ వాడికి ఇష్టమైనవే చేశాను అంటారు రాజీగారు. మామ్, ఎంతైనా నీకు తమ్ముడంటేనే ప్రేమ కదా, మరి నా కోసం ఎప్పుడైనా చేశావా అంటాడు. ఈ పెసరట్టుప్మా ఎవరికి ఇష్టమని చేశానో నువ్వే చెప్పరా అంటారు రాజీగారు. చిన్నోడు ఎప్పుడైనా పెసరట్టు తిన్నాడా? ఇది నీకోసం కాదా? వాడు నువ్వు పుట్టిన చాన్నాళ్ళకి పుట్టాడు. అందుకే వాడంటే కొంచెం ఎక్కువ ముద్దు నాకు. కానీ నన్ను మొదటిసారి అమ్మని చేసింది, ఆ పిలుపులోని మాధుర్యం నాకు తెలిసింది నీ వల్లే. మరి నువ్వంటే ఇష్టం లేకుండా ఉంటుందా అంటారు. వెంటనే విక్రాంత్ లేచి వాళ్ళమ్మగారిని వెనక నుంచి భుజాల మీద చేతులు వేసి హత్తుకున్నట్లుగా పట్టుకుని, అదేం లేదమ్మా, నాకు తెలీదా నీకు మేమిద్దరం ఒక్కటేనని అంటాడు. ఆవిడ నవ్వుతూ, సరేలే, పెళ్ళయి పెళ్ళాం వచ్చినా ఇంకా అమ్మకి ఎవరంటే ఎక్కువ ఇష్టమని కొట్టుకునే అన్నదమ్ములు మీరేరా అంటూ నవ్వుతారు రాజీగారు. అందరూ కూడా ఆ మాటకి నవ్వుతారు. తరువాత అందరూ టిఫిన్ చేసి ఎవరికి వాళ్ళుగా ఆఫీస్కి వెళ్ళిపోతారు. శారద గారు కూడా టిఫిన్ చేసి
హాల్లోని సోఫాలో కూర్చొని, రాజీ, ముందు మౌని వాళ్ళ నాన్నకి, పిన్నికి కూడా చెప్పాలి కదా అంటారు. అవునత్తయ్య, నేను ఫోన్ చేస్తాను అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తారు. తరువాత ప్రశాంత్ వాళ్ళ డాడీ వెళ్ళిపోతుంటే, థ్యాంక్ యూ డాడీ ఫర్ సపోర్టింగ్ మీ అంటాడు. విక్రాంత్ కూడా తమ్ముడి భుజంపై చేయి వేసి తన సంతోషాన్ని తెలియచేస్తాడు. రాజీగారు మంచి నిర్ణయం నాన్నా అని అంటారు. నేను మన పంతులు గారికి ఫోన్ చేసి మంచి రోజు చూడమని చెప్పాను. పెళ్ళంటే మాటలా ఎన్ని ఉంటాయి. షాపింగ్ చేయాలి, ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి, ఇంకా చాలా అంటూ ఉంటే, మామ్ ప్లీజ్ అవన్నీ వద్దు. మౌనికి ఇష్టమైన వెంకటేశ్వర స్వామి గుడిలో మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చాలు అంటాడు. అలా అంటే ఎలారా? కనీసం రిసెప్షన్ అయినా గ్రాండ్గా చేద్దాం. బిజినెస్ పీపుల్ని, స్టాఫ్ని, నీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేద్దాం అంటారు రవీందర్ గారు. ఓకే డాడీ అంటాడు ప్రశాంత్. అయితే షాపింగ్కి నేను రెడీ అంటుంది శ్వేత. మరికొన్ని రోజుల్లో మన ఇల్లు సిరి రాకతో కలకలలాడబోతుందన్నమాట అంటుంది శ్వేత. చిన్నగా నవ్వుతారందరూ. ఆ తరువాత శారద గారు చెప్పినట్టు రాజీగారు మౌని తండ్రి మూర్తి గారికి ఫోన్ చేసి వెంటనే వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తారు. దుర్గని, చంద్రికని కూడా తీసుకొని రమ్మని చెప్తారు. వాళ్ళు కంగారుగా బయలుదేరి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీలిచ్చి, మీకు ఒక విషయం చెప్పాలి అని ప్రశాంత్, మౌనీలకి పెళ్ళి చేయాలనుకుంటున్నాం అంటారు. ఆ మాటకి వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఆ రోజు రాత్రికి అందరూ అక్కడే ఉండిపోతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.